హలో అండి, ఈరోజు మీకోసం వెరైటీ బిర్యానీ, అందులోకి చికెన్ కూర, కొత్తిమీర జల్లేసుకొని రెడీగా ఉంది. ఇప్పుడు చూడండి అసలైన ఐటెం మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ. మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీలో ఏం కనిపిస్తుంది మీకు? పీతలు కనిపిస్తున్నాయి కదా. పీతలు, రొయ్యలు, చికెన్ వేసి నేను ఈరోజు సరికొత్త బిర్యానీ వండాను. స్పెషల్ బిర్యానీ. రుచి అయితే అన్ని బిర్యానీ ఒక ఎత్తు అయితే ఈ బిర్యానీ ఒక ఎత్తులో ఉంది బ్రో. సూపర్ ఉంది అసలు. నిజంగా తింటే మాత్రం ఇంకెప్పుడు కూడా మా ఇంట్లో మిక్స్డ్ బిర్యానీ వండుకోవాలని మేము డిసైడ్ చేసేసుకున్నాం. అంత రుచిగా ఉందంటే నమ్మండి. చూడండి, కదుపుతుంటే మీకు తెలుస్తుందా? మనం బిర్యానీ ఎక్కువగా కదపం, ఎందుకంటే రైస్ ఉడిపోద్దని. కానీ ఇక్కడ రైస్ ఉడిపోవట్లేదు, నేను కలిపినా చూసారా? అంత పర్ఫెక్ట్గా ఉడికిందన్నమాట. 2 గ్లాసుల బాస్మతి రైస్ తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసిన తర్వాత అరగంట నీళ్ళల్లో నానబెట్టాను. ఈ రైస్ నానబెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు బిర్యానీ సామాన్లోకి వెళ్ళిపోదాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఉల్లిపాయలు కట్ చేసి తీసుకుందాం. పచ్చిమిరపకాయలు స్లిప్ చేసి తీసుకుందాం. బిర్యానీ ఆకులు, ఇలాచి, లవంగ మొగ్గలు, మిరియాలు, దాల్చిన చెక్క, జాజికాయ, జాపత్రి, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, ఇవి ఫ్రైలోకి. ఓకే, ఇప్పుడు మనం నాన్ వెజ్ ఐటెంలోకి వెళ్ళిపోదాం. ఎక్కువ మొత్తంలో చికెన్, ప్రాన్స్, పీతలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, గీ, నానబెట్టుకున్న బియ్యం, అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. పెద్ద బాణీ తీసుకోవాలి ఫ్రెండ్స్. మనం రైస్ బాగా పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే మనం 1/2 కేజీ చికెన్ వండినా పెద్ద బాణీలో వండాలి. చూసారా, పెద్ద దాకా తీసుకున్నాను నేను. ఇందులో 2 స్పూన్లు గీ వేసాను, 1 స్పూన్ ఆయిల్ వేసా. ఇందులో మనం బిర్యానీ సామాన్లు అన్నీ బాగా ఫ్రై చేయాలన్నమాట. ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. తొయ్యి స్పీడ్గా తొయ్యి. ఇప్పుడు మనం బాగా ఫ్రై చేద్దాం. ఎంత బాగా ఫ్రై చేయాలంటే, మనం ఫ్రై చేస్తుంటే ఈ వాసన మన వీధి చివరికి వెళ్ళిపోయి ఆంటీ గారు అడగాలి, ఏంటి రాజు బిర్యానీ చేస్తున్నావంట కదా అని. ఎప్పుడు అలాగే అవుతుందిలేంటి, అందరూ అడుగుతారు. నేను బిర్యానీ వండుతున్నానంటే రాజుగారు బిర్యానీ వండేస్తున్నారు అని చెప్పుకుంటారు తెలుసా. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేసాను. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా నేను ఫ్రై చేశాను. బ్రౌన్ ఆనియన్స్ అని మార్కెట్లో దొరుకుతాయండి, చాలామంది కొనుక్కుంటారు. మనకు అవసరం లేదు, మనమే బ్రౌన్గా చేసుకుంటే సరిపోలా, బయట కొనాలా ఏంటి. ఇప్పుడు చికెన్ వేసేసుకుందాం. పగలదు. ఇప్పుడు ఇది కూడా ఎలా అంటే బాగా కుక్ అయిపోవాలి. మనం చికెన్ కూర, నాన్ వెజ్ కూర వండుకున్నప్పుడు ఎలా కుక్ అవుతుంది అంతలా కుక్ చేసుకునే అంత విధంగా ఫ్రై చేస్తాం అనుకోండి, అప్పుడే రుచిగా ఉంటుంది అన్నమాట. పచ్చిగా వండకూడదండి, బాగా ఫ్రై చేయాలి. ఎంత ఫ్రై చేయాలంటే మనం కర్రీ వండుతున్నాం అనుకోవాలి పక్కోళ్ళు, అర్థమైందా? బిర్యానీ వండుతున్నాం అనుకోకూడదు. అదిగోండి, బాగా ఫ్రై అయిపోయిందా? ఫ్రై అయిపోయిన తర్వాత మనం వేయాల్సిందంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసా. మీరు కావాలంటే 2 స్పూన్లు వేసుకోండి, మీ స్పైస్ లెవెల్ని బట్టి. బాగా ఫ్రై చేయండి, ఇది కూడా బాగా ఫ్రై చేయాలి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఉంది చూడండి, అవి కూడా వేసేసుకోవాలి. అవి కూడా వేసుకొని ఎంత బాగా ఫ్రై చేయాలంటే, నువ్వు పుదీనా వేయలేదు, కొత్తిమీర వేయలేదు అని పక్కోళ్ళు మనకు చెప్పాలి. అలా కనపడకూడదు అన్నమాట. అంత బాగా ఫ్రై చేయాలి. వేసావా? ఫ్రై చేసే, బాగా ఫ్రై చేయి. ఎంత బాగా ఫ్రై చేయాలని చెప్పారా? అసలు పుదీనా, కొత్తిమీర కనపడకూడదు అన్నమాట. నువ్వు పుదీనా మర్చిపోయారా అని పక్కన మా అక్క గుర్తు చేయాలన్నమాట. ఇదిగోండి, బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు అన్నీ వేసేసుకుని బాగా ఫ్రై చేయండి. ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు నేను స్పెషల్గా వేయలేదు, ఇక్కడ బిర్యానీ మసాలాలో కలిపేసాను కాబట్టి అది అక్కడ వేసుకుందాం. మీరు సపరేట్ వేసుకున్నా పర్లే. బాగా ఫ్రై చేసిన తర్వాత బిర్యానీ మసాలా వేసేసుకుందాం. 2 స్పూన్లు వేసుకుంటే సరిపోద్ది. అయ్యో, ఇంకో స్పూన్ వీడియో డిలీట్ అయిపోయినట్టుంది, ఏమనుకోకుండా 2 స్పూన్లు వేసా. ఎందుకంటే నేను అందులో ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్ కలిపి అన్నాను కదా, అందుకని 2 స్పూన్లు, లేదంటే 1 స్పూన్ బిర్యానీ మసాలా సరిపోద్ది. ఇప్పుడు 2 గ్లాసుల బియ్యానికి 3 గ్లాసుల వాటర్ వేసుకుంటాం, సరిపోద్దండి. 4 గ్లాసులు వేసుకోకుండా ముద్ద అయిపోద్ది. ఇప్పుడు మనం ఏం చేద్దాం, మూత పెడతాం. మూత ఎందుకు పెడతాం అనుకుంటున్నారా? ఎసరు పెట్టడానికి. అయ్యో, ఎవరి కొంపలకో కాదు, మన ఇంట్లో మన కొంపకు కూడా కాదండి, బిర్యానీకి ఎసరు పెడతాం. చూసారా, ఎసరు మరిగిందా? మసలడం అంటారు కదా, ఇది
ఇప్పుడు మనం బియ్యం ఉన్నాయి కదా నానబెట్టుకునే బాగా స్ట్రెయిన్ చేసేసి వడగట్టేసి ఇందులో వేసేద్దాం. వెయ్యమ్మా, వెయ్యి 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 వెయ్యిరా బాబు, వెయ్యి వెయ్యి వెయ్యి. వేసాడా? ఇప్పుడు శుభ్రంగా కలిగి పెడదాం. కలిగి పెట్టిన తర్వాత మూత పెడితే బిర్యానీ 20 నిమిషాల్లో తయారైపోద్ది. చాలామంది శనగకాయల పాత్ర పెట్టేస్తారు, లేదంటే ఆ మూతకి మైదాపిండి ముద్ద చపాతీ ముద్ద పెట్టేసి బయటకు ఆవిరి రాకుండా కుక్ చేసేస్తారు. అవసరమే లేదండి. బిర్యానీ వండడం అనేది ఒక పూట వండక్కర్లే, 20 నిమిషాల్లో బిర్యానీ తయారైపోతుంది ఈజీగా. బ్యాచిలర్స్ కూడా చేసేసుకోవచ్చు. అమ్మ వండే వరకు అక్క వండే వరకు ఎదురు చూడక్కర్లేదు, మీరు తయారు చేసుకుని తినండి. ఎంత బాగుంటుందో చూసారా, ఎంత ఈజీగా తయారైపోయిందో. మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ మీరు విన్నారు, కానీ మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ ఎప్పుడు ఇంట్లో చేసుకున్నారో లేదో నాకు తెలియదు, కానీ ఈసారి మాత్రం మీరు ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందో నాకు ఒక కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు దీనిలో మంచి చికెన్ కూర అదిరిపోతుంది. పక్క పొయ్యి మీద ఆల్రెడీ చికెన్ కూర ఉడికిపోతుంది కాబట్టి నాకు నోరు ఊరిపోతుంది. ఈ మధ్యలో నేను రైతా తయారు చేసేసుకొని శుభ్రంగా ఈరోజు మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ కుమ్మి పడేస్తాం. మధ్యలో ఒక కూల్ డ్రింక్ వేసుకున్నాం అనుకోండి, అప్పప్ప అదిరిపోతుందండి. ఎంత రుచిగా ఉంటుందో చెప్పలేను. నేను కూల్ డ్రింక్తో సరిపెట్టుకుంటాను, మీరు ఏ డ్రింక్తో సరిపెట్టుకుంటారో మాకు తెలియదు, కానీ చూసారా మిక్స్డ్ వెజిటేబుల్ బిర్యానీ కాదు, కానీ ఇది మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ విత్ చికెన్ కూర అండ్ రైతా. మిక్స్డ్ అంటేనే వెజిటేబుల్ అని వచ్చేస్తుంది, కానీ ఇది నాన్ వెజ్ బిర్యానీ కదా. అది కొత్తిమీర జల్లేసుకుని కుమ్ము పడేస్తాం అన్నమాట. ఓకే అండి, మీరు కూడా తయారు చేసుకోండి ఈ మిక్స్డ్ నాన్ వెజ్ బిర్యానీ. బాగుంటే కనుక ఒక కామెంట్ పెట్టండి, ఒక లైక్ వేసుకోండి, వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు సైనింగ్ ఆఫ్ మీ కుమార్ రాజా.